బెల్లం ఉన్న కాడనే ఈగలు, పదవులు పవర్ ఉన్న కాడనే లీడర్లని అందరికి ఎరికైన ముచ్చట్నే. ఇప్పుడు గిదెందుకు చెప్తున్నానంటే ఏపీల పంక పార్టీ పవర్ పోగానే వైసీపీ లీడర్లు మెల్లగా ఎవరితో వాళ్ళు చూసుకున్నట్టే కనిపిస్తున్నది. జగనన్నే మా గుండె, జగనన్నే మా ధైర్యం, జగనన్నే మాకు తోడు నీడ అని చెప్పి భారీ భారీ డైలాగులు కొట్టినోళ్ళు కూడా ఆ పార్టీలకించి పక్క పార్టీలకు తొంగి చూసి జంప్ అయ్యే కసరత్తులు కూడా చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతున్నది. మరి గిదంతా ముచ్చట ఇప్పుడు ఎవరి గురించనంటే మన మాజీ సైబర్ మొక్క గాదేనుల్లా మాజీ మంత్రి ఇడిదల రజనక్క. ఆమె పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నదట. ఈ పదవులు హోదాలు జగనన్న పెట్టిన బిచ్చా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా మొన్నటిదానక ముసలి కన్నీళ్లు పెట్టుకున్న రజనక్క ఇప్పుడేమో ఇంకా పంక పార్టీలనే ఉంటే నా బతుకు బస్టాండే అవుతుంది అని దగ్గరోళ్ళ దగ్గర కళ్ళ నీళ్లు తీసుకుంటా మస్తు బాధపడ్డదట. నాకు శిలకలూరిపేట టికెట్ ఇస్తే మళ్ళా గెలిచేదాన్నే, కానీ నన్ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపుట్లనే నేను ఘోరంగా ఓడిపోయినా అని పాపం మస్తు బాధపడుతున్నదట పక్కపంటున్నోళ్లతోని. ఇక విడుదల రజనక్క పార్టీ మారుతుందనే వార్త గిర్ర గిర్ర తిరిగే వరకు పంకపాటోళ్ళు ఫోన్ల మీద ఫోన్ కొడుతున్నారట అక్కకు. కానీ అక్క ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎవ్వలకు దొరకకుండా అజ్ఞాతంలో తిరుగుతున్నదని చెప్పి ఒక పెద్ద టాక్ అయితే నడుతున్నది. అక్క పంక పార్టీకి టాటా చెప్పి ఒక జాతీయ పార్టీలో చేరుతారనే వార్తలు కూడా మస్తుగా చక్కర్లు కొడుతున్నాయి. మరి మళ్ళా సైబర్ మొక్క డైలాగులు కొట్టి సైకిల్ పార్టీలకు పోదామని అంటే బాబు సార్ ఎట్లాగో దేకనే దేకరాయే. పోనీ చెయ్యి పార్టీకి షేగాయిండిద్దామని అనుకుంటే షర్మిలక్క పరిస్థితి అట్టట్టుండే. మరి ఏపీల పార్టీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండే. అందుకే రజనక్క పక్క పువ్వు పార్టీలకే పోతున్నదని కొందరు అంటున్నారు. మరి ఏపీలో ఎట్లాగో కూటమి సర్కారు ఉన్నది కాబట్టి బాబు సారు పువ్వు పార్టీలకు కూడా రాణిస్తాడో లేడో అని ఇంకొందరు అనుమానపడుతున్నారట. అయినా ఈ రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు కాబట్టి అక్క మహానటి పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళా ఏదో ఒక పార్టీలో ఇరికి అటెన్క ఆస్కార్ పర్ఫార్మెన్స్ తోని మళ్ళా ఏదో ఒక పదవి తెచ్చుకుంటదని అంటున్నారు పక్కబంటి ఆమెను సయానా చూసినోళ్ళు. మరి రజనక్క పార్టీ మారుతుందనే ముచ్చట ఎంతవరకు నిజమో ఏందో తెలియదు. పాపం సైబర్ మొక్క అని మస్తు పేరెళ్ళిన అక్క పరిస్థితి ఈ రోజు దీనాది దీనంగా ఉన్నది వైసీపీ ఓడిపోవడుతోని. ఇప్పుడు అక్క పరిస్థితి గడ్డి పూస కంటే అధ్వానమైంది కదా అని మస్తు బాధపడుతున్నారంట అక్క డై హార్ట్ ఫ్యాన్స్.